గోవా డ్రగ్ పెడ్లర్ స్టాన్లీని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇటీవల పంజాగుట్టలో 8 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డాడు స్టాన్లీ. 5 రోజుల పాటు స్టాన్లీని కస్టడీలోకి అనుమతించింది నాంపల్లి కోర్టు. స్టాన్లీ కస్టడీ విచారణ కీలకం కానుంది. ఇప్పటికే గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణేలో స్టాన్లీకి సంబంధం ఉన్న ఫ్లడ్ల సమాచారాన్ని సేకరించారు పోలీసులు. డ్రగ్స్ ఫెడ్లర్ స్టాన్లీ కస్టడీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. హరిత, ఇటీవల పంజాగుట్ట పోలీసులకు చెప్పినటువంటి ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ స్టాన్లీని పోలీస్ కస్టడీకి కూడా నిన్న నాంపల్లి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. 5 రోజుల పాటు స్టాన్లీని పంజాగుట్ట పోలీసులు చదువుతున్నారు. అయితే ప్రధానంగా కూడా ఇప్పటి వరకు స్టాన్లీకి సంబంధించినటువంటి మొత్తం అనుచరులు ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు 500 మంది కస్టమర్లతో పాటు అనేక గ్యాంగులను ఏర్పాటు చేసుకుని కూడా పెద్ద ఎత్తున కొంతకాలంగా డ్రగ్స్ సప్లై చేస్తా ఉన్నాడు. ఇప్పటికే గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణేలలో కూడా స్టాన్లీకి సంబంధించినటువంటి ఫెడ్లర్స్ ఉన్నట్టుగా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో సమాచారం సేకరించింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫెడ్లర్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారించారు. సెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి స్టాన్లీని మరి కాసేపట్లో కస్టడీ తీసుకొని పంజాగుట్ట పిఎస్ కు లేదా నార్కోటిక్ బ్యూరో తరలించి విచారించబోతా ఉన్నారు. 5 రోజుల విచారణలో ఎంతమంది కన్జ్యూమర్స్ హైదరాబాద్ ఉన్నారు, ఎందుకంటే ఇప్పటికే వ్యాపారవేత్తలు, సినీ పరిశ్రమ పెద్దలు, ఐటీ శాఖకు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు కూడా ఇతనికి కస్టమర్లుగా ఉన్నట్టుగా ఇప్పుడు గుర్తించారు. వాళ్ళందరినీ కూడా స్టాన్లీతో పాటు పిలిచి విచారిస్తారు. ఏ విధంగా రవాణా జరిగింది, ఎంత డ్రగ్స్ హైదరాబాద్ కు రవాణా మనం చూసాం. రీసెంట్ గా పట్టుబడ్డ నేపథ్యంలో 8 కోట్ల విలువైనటువంటి అత్యంత విలువైన డ్రగ్స్ పట్టుబడ్డ నేపథ్యం చూసాం. ఎర్రమంజిల్లో కూడా అతడు సప్లై చేసిన సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పక్కా సమాచారంతో నార్కోటిక్ బ్యూరోతో పాటు పంజాగుట్ట పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. స్టాన్లీకి సంబంధించి గోవాలో చాలా పెద్ద ఎత్తున ముఠా ఉంది. వాళ్ళంతా కూడా నైజీరియా నుంచి వచ్చి గోవాలో సెటిల్ అయ్యి కూడా అక్రమంగా దేశంలో ఉంటూ వీసా గడువు ముగిసినప్పటికీ కూడా గోవాలో నివాసం ఉంటున్నారు. ఇండియన్ ని పెళ్లి చేసుకుని కూడా పెద్ద ఎత్తున కేవలం డ్రగ్సే ప్రధాన వ్యాపారంగా పెట్టుకుని కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయి విచారించారు. గోవాకు సంబంధించి ఇంకా ఎంతమంది నైజీరియన్లు ఫెడ్లర్స్ గా ఉన్నారు, హైదరాబాద్ లో ఎంతమంది ఫెడ్లర్స్ ఉన్నారన్న కోణంలో కూడా ఈ రోజు నుంచి స్టాన్లీని కస్టడీ తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక అంశాలను చూసే అవకాశం ఉంది.